ఇదేంటి అప్పుడే లేచిపోయిందా? ఎక్కడుందో? జాను ఎక్కడా? జాను, ఎప్పుడు లేచిపోయావు? అదే ఎప్పుడు లేచావని. ఎప్పుడో లేచాను. గుడ్లు పెట్టే కోడి గుట్టకలు మింగినట్టు అలా గుడ్లు అప్పగించి చూస్తావు. మీ రిలేటివ్స్ ఎవరైనా పోయారా? రాత్రి కలొచ్చింది. ఏ కళ? పక్కింటి శశికళ లేకపోతే ఎదురింటి చంద్రకళ? నిద్రలో వచ్చే కళ. ఓ ఆ కళ. ఏ ఎదురింటి చంద్రకళ పక్కింటి శశికళ రాలేదని డిసప్పాయింట్ అయ్యావా? చచా, అయినా ఇలాంటి కళలు మనకు కొత్త ఏం కాదు. అంటే తప్పుగా అనుకోకు, నిద్రలో వచ్చే కళ గురించి చెప్తున్నాను. ఇంతకీ ఏం కళ వచ్చింది? ఒక అందమైన పార్క్, ఒక బెంచ్ మీద నువ్వు కూర్చుని ఉన్నావు, నీ పక్కన ఒక అమ్మాయి. ఎవరా అమ్మాయి? అంత ఎగ్జైట్మెంట్ ఏంటో. జస్ట్ క్లారిటీ కోసం. అప్పుడే నేను పార్క్లోకి ఎంటర్ అయ్యా. ఎవరా నీ పక్కన ఉన్నదని మెల్లగా నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నా. అలా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నా. దగ్గరగా వచ్చేసా. ఇంతలో మెలకు వచ్చింది. ఏంటి జాను, ఇంకాసేపు పడుకుని ఉండొచ్చు కదా? ఎందుకు? ఆ అమ్మాయి ఎవరు తెలుసుకుందామని. నేను అదే అడుగుతున్నా, అమ్మాయి ఎవరు? కళ నువ్వుకంటే నాకెలా తెలుస్తుంది? కానీ కళ్ళలో ఉంది నువ్వు కదా, దాని పక్కన కూర్చుంది నువ్వు కదా. ఎవరది? ఎవరా అమ్మాయి? చెప్పు. ఎవరా అమ్మాయి? చెప్పు. ఎవరా అమ్మాయి అని అడిగేది నిన్నే. చెప్పు. అమ్మాయి ఎవరు? చెప్పు. అమ్మాయి ఎవరు? ఎజిల్లా ఎజిల్లా ఓ పిల్లనేది ఎజిల్లా 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 ఒంగోల ఓరుగల్లా ఎజిల్లా ఎజిల్లా ఏకే సోప్ ఉందా? ఉంది. టవల్ తీసుకెళ్ళావు కదా? తెచ్చుకున్నా. షాంపూ ఉందా? ఉందే. అయినా ఏంటి నసా? ఏం లేదు, నువ్వు ఒక్కడివే కదా ఉన్నావు? లేదే, నేను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాము. నువ్వు కూడా లోపలికి వస్తే అందరం కలిసి గ్రూప్ డిస్కషన్ పెట్టు. ఇక అంత సినిమా లేదులే. కరెక్ట్ టైంకి వచ్చానా? ఆన్లైన్ డెలివరీ బాయ్ అయినా హాఫ్ మినిట్ అటు ఇటు అవుతాడేమో గానీ నువ్వు మాత్రం పర్ఫెక్ట్ రా. డా మరే ఏజ్ బార్ అయిపోతున్నా యంగ్ అమ్మాయిలతో తిరిగే అంత పర్ఫెక్ట్. ఎరా నిజమా? నీలాంటి వాడినా చెప్పు. ఏకేకేం తెలుసు, చూసి నాకు తెలుసు. నువ్వు చూసావా? ఎప్పుడు ఎక్కడా? మొన్న షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తుంటే నువ్వు కనిపించావు. నేనా? నీలాంటి షర్ట్ వేసుకున్నా ఇతను నువ్వు అనుకుని ఫాలో చేశాను. పక్కన ఎవరో అమ్మాయి ఉంది, తీరా చూస్తే అది నువ్వు కాదు. నేను అనుకుని వీడిని ఫాలో అయ్యావా? ఆ మాత్రం సైజులు అర్థం కావట్లేదా? మైండ్లో నాకు అనుమానం రన్ అవుతుంటే సైజులు షేప్లు చూడను, అలా బ్లైండ్గా వెళ్ళిపోతా. అయినా అమ్మాయి ఎవరో కనుక్కోకుండా నన్ను క్వశ్చన్ చేస్తావేంటి? కాలేజ్లో సెమినార్ ఉంటే వెళ్ళాను. అది అయ్యాక బయట కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తుంటే ఒక సీనియర్ స్టూడెంట్ వచ్చి నాతో మాట్లాడుతూ వచ్చింది, అంతే. ఏంటి జాను ఇది? గొప్ప దానివే సిస్టర్, నీ అనుమానం మొగుని దాటి గోల్డ్ మెడల్ సాధించేలా ఉంది. జాగ్రత్త. రేయ్ టిఫిన్ చేసిపోరా. సిస్టర్ పెట్టిన దానికి కడుపు నిండిపోయింది, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకుంటున్నాను. వచ్చా
వచ్చాడు నా రాజు ఈరోజు. హాయ్ జాను. ఏకే ఏకే ఆగు. ఏం జాను, ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏదో స్మెల్ వస్తుంది. చెమట చెమట స్మెల్. అంతేనా? తిన్నగా ఆఫీస్ నుంచే కదా వస్తున్నావు? కాదు, లంచ్ టైంలో బయటకు వచ్చి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో కలిసి లూలు మాల్కి వెళ్ళి సరదాగా తిరిగి సాయంత్రం అక్కడి నుంచి కృష్ణకాంత్ పార్క్ వచ్చి కబుర్లు చెప్పుకుని మూడొస్తే ముద్దు ముచ్చట్లు ఆడుకుని ఇప్పుడు వస్తున్నా. ఇక సినిమా లేదులే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఇదిగో జాను, ఇట్రా. నీకో విషయం చెప్పాలి. ఏంటో? నేనెక్కడికి వెళ్ళినా ఎవడో ఒకడు ఫాలో అవుతున్నాడు. చివరికి ఈరోజు ఆఫీస్లో కూడా కనిపించాడు. ఏదో తేడాగా ఉన్నాడు. ఎవడే ఉంటాడు? వాడేనేమో, చూడు. అమ్మ, ఆఫీస్ దగ్గర కాకుండా ఇంటి దగ్గర కూడా ఫాలో అవుతారా? ఏకే నువ్వు ఆగు. వాడి పేరు గోపి. నీకెలా తెలుసు? 1 వీక్ నేను ఫాలో అవ్వమని నేనే అపాయింట్ చేశాను. ఓహో, అయితే ఏజెంట్ గోపి అన్నమాట. ఆల్మోస్ట్ అంతే. 2.0 బాగా షార్ప్. షార్ప్నర్ తీసి చెక్కుతా. ఏకే ఏం జాను ఇది? నువ్వు అనుమానిస్తున్నావంటే ఏదో పొసెసివ్నెస్ అనుకున్నా, మరీ ఇలాగా? ప్రేమ ఉన్న చోటే ప్రొసెసివ్నెస్ ఉంటుంది, ప్రొసెసివ్నెస్ ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోటే ప్రొసెసివ్నెస్ ఉంటుంది, ప్రొసెసివ్నెస్ ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. రేయ్, పొసెసివ్ కాదురా, ముందు నువ్వు సరిగ్గా పొసెసివ్నెస్ పలకడం నేర్చుకో. ఏకే ఒకరి లోపాలని ఎత్తి చూపటం మంచిది కాదు. మరి అసలు నాలో లేదు నువ్వెలా అనుమానిస్తున్నావు? లేదని కన్ఫర్మ్ గా చెప్పలేం కదా. ఉందని నువ్వు కన్ఫర్మ్ గా చెప్పగలవా? పొసెసివ్నెస్ క్లయింట్స్ కు మాత్రమే కాంప్రమైజ్ ఇస్తాడు ఈ గోపి. ఏకే చెప్పని అతన్ని. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 2 days బ్యాక్ రోడ్డు పక్కన కారు పార్క్ చేసి బస్సు ఎక్కి పర్టికులర్గా లేడీస్ సీట్ పక్కనే నిలబడి జర్నీ చేస్తే దాన్ని ఏమంటారు మేడం? అరే, కార్ ఏదో ట్రబుల్ ఇచ్చింది, మెకానిక్ కాల్ చేసి బస్సు ఎక్కాను. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నుంచున్నా. ఆఫీస్లో టైం దొరికినప్పుడల్లా అంతమంది మగవాళ్ళు ఉండంగా హసీనాతోనే హసుగులు ఎందుకు వెయ్యాలి? రేయ్, తన ప్రాజెక్ట్ మేనేజర్ రా, వర్క్ డిస్కషన్స్ ఉంటాయి జాను. లిఫ్ట్లో పైకి కిందకి వెళ్ళేటప్పుడు 2nd ఫ్లోర్లో ఉన్న ఆంటీని చూసి నవ్వడం ఎందుకు? తనని చూసి నవ్వేది క్యాజువల్ సోషలైజేషన్ రా. మరి 3rd ఫ్లోర్లో ఉన్న అంకుల్ని చూసి నవ్వలేదు? వాడు నన్ను చూసి నవ్వడరా. మీరే పలకరించొచ్చుగా. పలకరించరు, ఆయన మగాడు కదా. ఎగ్జాక్ట్ మేడం, యువర్ క్యాచ్ మై పాయింట్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, అన్నిటికీ క్లారిఫికేషన్ కావాలి. ఫుల్ క్లారిఫికేషన్ కావాలా మేడం? ఏకే గోపి నువ్వు వెళ్ళు. ఓకే మేడం, ఓకే మేడం. ఏంటి జాను ఇదంతా? నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, నేను డిన్నర్ రెడీ చేస్తా. ఏంటో దీని అనుమానం. జాను, నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజ్. కనీసం ఆమ్లెట్ అయినా వేయచ్చు కదా. ఆమ్లెట్ అస్సలు లేదు. ఏ? ఆమ్లెట్ దేంతో వేస్తారు? గుడ్డు. ఆ గుడ్డు ఎవరు పెడతారు? కోడి. ఆడ కోడి. అందుకే నీకు అస్సలు ఆమ్లెట్ లేదు.